హస్బెండ్ ఉన్న దానికన్నా ఆర్థిక పరంగా బాగానే ఉండిరి అని చెప్పవచ్చు. ఇలా పోతూ ఉన్న నా లైఫ్ లో కొంచెం కొంచెంగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ మాట్లాడుకుందామా. ఎప్పుడు చూసినా నా హస్బెండ్ వారి వదినకి ఇంపార్టెన్స్ ఇచ్చేది, వారి పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చేది. నన్ను ఎప్పుడు చూసినా వారితో పోయి స్టే చేయమని అని చెప్పేది, పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఈ రూమ్ లో పెట్టుకో అని చెప్పేది. ఇలా వీరి క్యారెక్టర్ లో చేంజ్ కనిపించింది. నేనేమనుకుంటున్నా అంటే వారి అన్న పైన ఉన్న ప్రేమ వల్ల ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నా. కోల్పోయారు కదా, దాని వల్ల వారి క్యారెక్టర్ ఇలా ఉంది అని నేను అనుకుంటున్నా. ఫైనల్ గా అదే నా లైఫ్ లో దయ్యంగా మారింది. ఎందుకంటే వారి ఇద్దరి మధ్యలో రాంగ్ రిలేషన్షిప్ ఉండే. ఇది తెలిసి నాకు కొంచెం కూడా తట్టుకోలేకపోయాను, జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఏమి ఎదురు చూడకుండా అందరితో ప్రేమగా నిజాయితీగా ఉండేదాన్ని. తోడ పుట్టిన అక్క ఉన్నింటే ఎలా చూసుకునేదాన్నో అలాగే నా కో సిస్టర్ ని, వారి పిల్లల్ని చూసుకునేదాన్ని. తోడ పుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేదు, నేను ఒకే అమ్మాయిగా పుట్టిన దాని వలన పెరిగిన దాని వలన ఏమో తెలీదు, ఫ్యామిలీలో సర్దుకుపోవడం అనేది నాకు చాలా ఇష్టం. వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే